అధ్యాయంలో అమ్మవారు చెప్తుందన్నమాట. సప్తశతిలో 12వ అధ్యాయం ఫలశ్రుతి. ఈ సప్తశతికి ఉన్న విశేషం ఏంటంటే మిగిలిన ఫలశ్రుతులు ఋషులు చెప్పారు మనకి. ఇది చేసుకుండా అయినా ఈ పుణ్యం వస్తుంది అని చెప్పి ఋషులు ఎక్స్పెరిమెంట్ చేసి వాటి ఫలితాలను చెప్పారు. కానీ సప్తశతికి వచ్చేటప్పటికి అమ్మవారే సాక్షాత్తు తన 12వ అధ్యాయంలో ఆవిడ ఈ సప్తశతి చేయడం వలన ఏమేమి ఇస్తాను ఫలితాలు అనేది ఆవిడంతటగా చెప్పింది. అందుకే 12వ అధ్యాయం చాలా బాగుంటుందన్నమాట. అంటే బాలగ్రహ విభూతానాం బాలానాం శాంతికారకం సంఘాత భేదే చంద్రనాం మైత్రీకరణం. చిన్నపిల్లలకి బాలారిష్ట దోషాలు ఉంటాయి, అలాంటి వాళ్ళకి సప్తశతి పనిచేస్తుంది. గ్రహ బాధలు ఉంటాయి, వాటికి పనిచేస్తుంది. ఇలా రకరకాల ప్రయోజనాలను అందులో చూపెడుతూ ఉంటుంది. ఉదాహరణకు మనం అనేక శాంతులు చేయించుకుంటూ ఉంటాం. ఆ శాంతులతో పాటు ఈ సప్తశతి చేయించుకోవడం వల్ల కూడా అమ్మవారు నిత్యమాయతనేమ ఆవిడ మన ఇంట్లోనే నివాసం ఉంటుందట. అందుకే ఏడాదికి ఒక్కమారు కనీసం చండీ పారాయణ, చండీ హోమాదులు చేయించుకోవాలని అమ్మవారు చెప్తోందన్నమాట. శరత్కాలే మహాపూజ క్రీతే